సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం శని సిగ్నాపూర్లో ఉన్నాం. లోపలికైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నా. వీడియో అయితే స్కిప్ చేయకండి, మొత్తం ఫుల్ వీడియో చూసేయండి. చూసుడే కాక అట్లా ఒక చిన్న లైక్ కూడా చేయండి గాయస్. సో ఇదన్నమాట ఎంట్రీ. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ నుంచి కిందికి వెళ్ళాలా. సో ఇక్కడ పక్కకి ఎంట్రెన్స్ పక్కకు మొత్తం ఇక్కడ ఆయిల్ ఇట్లా షాప్స్ ఉంటాయి అన్నట్లు. పూజా సామాన్ ఎక్కువ అంటే ఆయిల్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే శని దేవునికి ఆయిల్ అభిషేకం చేస్తారు కాబట్టి మొత్తం ఆయిల్ ఉంటాయి. ఆయిల్ ప్లస్ ఇంకా వేరే పూజా సామాన్లు కూడా ఉంటాయి. సో ఎక్కువ ఆయిల్ ఉంటుంది. ఎంట్రీ టికెట్స్ ఇక్కడ ఏముండే, డైరెక్ట్ ఎంట్రీ అయిపోవచ్చు ఇక్కడ నుంచి లోపలికి. సో మనం ఇట్లా లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఒక త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలకు మన శనిదేవునికి ఇష్టమైన నల్లబట్ట, జిల్లేడాకులు దానికి పెట్టేసి వెళ్తారన్నమాట. కొబ్బరికాయలు కూడా ఇక్కడనే పెడతారు, లోపలికి తీసుకెళ్ళనియారు. కొబ్బరికాయలను ఇక్కడనే పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఆయిల్ టికెట్ అనేది ఉంది. ఆయిల్ టికెట్ అంటే మనం అభిషేకం చేయడానికి స్పెషల్గా 500 రూపీస్ టికెట్ అన్నమాట. సో నార్మల్గా చేయాలంటే ఇక్కడ నుంచి ఇట్లా బాక్స్లో ఆయిల్ వేస్తే డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎక్కడ వేసినా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే, స్పెషల్ అనేది ఏం లేదు. సో నేను అది కూడా చూపిస్తాను, దేవుని పైన నుంచి ఎట్లా పడుతుందో చూడండి. సో ఇట్లా పైన నుంచి అభిషేకం అయితేనే ఉంటుంది లోపల ఆయిల్ వేస్తే. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.